తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే మాకు చాలా గౌరవం. వారి మాటలతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తా ఉన్నాను. ఈ చర్చ సభలో నిజంగా కూడా రైతుల గురించి జరగాలి. రాష్ట్రంలో కోట్లాది మంది రైతులు ఏం జరుగుతుంది, రైతు బంధు భవిష్యత్తు ఏంది అని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా దాని మీద కేటీఆర్ గారు మాట్లాడతారు. దయచేసి నేను స్పీకర్ గారిని కోరేది, కేటీఆర్ గారు 5 నిమిషాలు మాట్లాడితే తుమ్మల నాగేశ్వరరావు గారు 3 సార్లు వేసిండ్రు. దాదాపు 10 నిమిషాలు 15 నిమిషాలు వెంకటరెడ్డి గారు మాట్లాడారు. విప్పు గారు 2 సార్లు వేసిండ్రు. ఇట్లా ఇంటరప్ట్ చేస్తే ఫ్లో పోతుంది. దయచేసి మీరు ఇంటరప్ట్ చేయొద్దు అనేది ఒక మనవి. ఇక వెంకటరెడ్డి గారు నా పేరు తీసుకున్నారు కనుక నేను దానికి పరిమితంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. ఒకటి, మిషన్ భగీరథలో 50,000 కోట్లు తినేశారన్నారు. అసలు మిషన్ భగీరథకు అయిన ఖర్చే 28,000 కోట్లు అయితే 50,000 కోట్లు తినేశారని మాట్లాడడం సబబు కాదు. అది సభ రికార్డుల నుంచి తొలగించాలి. రెండవది, వారు మాట ఏమన్నారు, మా నల్గొండ జిల్లాకు అన్యాయం అయిందన్నారు. నేను నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన. సభ అయిపోయినాక నేను ఆయన ఇద్దరం కలిసి సీదా పోదాం, ఎక్కడికి పోదాం, తుంగతుర్తికి పోదాం, సూర్యాపేట పోదాం, కోదాడ పోదాం. నాటి కాంగ్రెస్ పాలనలో 1 ఎకరానికి నీళ్లు రాకపోతే కాళేశ్వరం నీళ్లతోని 2 లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లు పారించినమా లేదా, పోయి సీదా కాలువల మీద నడుచుకుంటూ ఈ నీళ్లు ఎప్పుడు వచ్చినాయి, కేసీఆర్ వచ్చినాక వచ్చినాయా, అంతకుముందు వచ్చినాయా అడుగుదామంటే అడుగుదాం. మూడోది, నల్లగొండకి ఏం చేయలేదని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. నల్లగొండలో 3 మెడికల్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ గారు. నల్లగొండ పట్టణంలో గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా ఉంది, కేసీఆర్ గారు నల్లగొండ పట్టణాన్ని గత 5 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేశారో నల్లగొండ పట్టణ ప్రజలను అడుగుతా కూడా చెప్తారు అధ్యక్ష. యాదాద్రి పవర్ ప్లాంట్ ఇచ్చిన అధ్యక్ష. ఇలా నల్లగొండను అన్ని రకాలుగా ఆ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ. దయచేసి ఇంకా చాలా చెప్పగలుగుతా కానీ చర్చ రైతు బంధు మీద జరగాలి కనుక మీ మీద గౌరవం కొద్దీ మీ సూచన మేరకు కూర్చుంటున్నాం. దయచేసి డిస్కషన్ రైతు బంధు మీద జరిగే విధంగా కేటీఆర్ గారికి అవకాశం ఇవ్వాలి. చర్చను డైవర్ట్ చేయొద్దని కోరుతున్నాం. మళ్ళీ మాట్లాడదాం మంత్రి గారు ప్లీజ్. గౌరవ సభ్యులు కేటీఆర్ గారు 24 గంటల కరెంటు విషయానికి వచ్చినప్పుడు మాత్రమే లేచిన. రైతు భరోసా మీద మాట్లాడినప్పుడు నేను లేవలే. రైతు భరోసా మీద మాట్లాడినప్పుడు రైతు భరోసా రాజశేఖర గారు, నేను కేటీఆర్ గారు చెప్తున్నా, రైతు భరోసా మీద లేవలే సార్. ఇంకొకటి, వారు మళ్ళా సభను తప్పుదోవ పెట్టేసేగా హరీష్ రావు గారు నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ సార్. నాగార్జున సార్ ఎవరు కట్టింది సార్? కేసీఆర్ కట్టిండా, వాళ్ళ ఆయన కట్టిండా? ఎవరు కట్టింది సార్? కేఎంఆర్పీ ప్రాజెక్ట్ కెనాల్స్ ఎవరు దగ్గర సార్? సూర్యాపేట రోడ్డు దగ్గర అంటున్నాడు. మొత్తం అబద్ధం సార్. పోదాం, సూర్యాపేటకి పోదాం. ఎందుకు సార్? సార్ మీరు ఒకటే రైతు భరోసా కన్ఫైన్ కానీ ఒకరి సార్ రైతు భరోసాకు కన్ఫైన్ కానీ దాని మీద రైతు భరోసా ఏ విధంగా చేయాలో కేటీఆర్ గారు సలహా ఇవ్వమంటున్నారు. కరెంటు మీద 24 గంటలు అన్నప్పుడు మాత్రం నేను లేచాను. వారు కూడా మీరు సబ్జెక్ట్ డిబేట్ కావద్దని చెప్పండి. మేము అడగ మధ్యలో ఇది రైతులకు సంబంధించి అంటే ఓన్లీ రైతు భరోసా, రైతులకు వేరే సబ్జెక్ట్ మాట్లాడలేదు. మేము ఇంపార్టెంట్ చర్చ ఇది డైవర్ట్ అవుతుంది. అవును సార్, మీరు కరెంటు విషయం వస్తే మళ్ళీ వేరే చర్చ పెట్టండి. కరెంటు మీద వేరే చర్చ పెట్టండి. లాగ్ బుక్ లేదో బయట పెడతా నేను. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కేటీ రామారావు గారు, ప్లీజ్ కేటీ రామారావు గారు. స్పీకర్ సార్, ప్లీజ్ స్పీకర్ సార్, తమరితోని వినయపూర్వక విజ్ఞప్తి సార్. దయచేసి ఒక 10 రోజులు హౌస్ను పొడిగించండి. 10 రోజులు హౌస్ను పొడిగించండి దయచేసి. పొడిగించి ఇప్పుడు మంత్రి గారు కోరిన విధంగా ఒకరోజు ఎలక్ట్రిసిటీ మీద చర్చ పెట్టండి. మన మంత్రి గారు కోరిన విధంగా ఇరిగేషన్ మీద చర్చ పెట్టండి. మంత్రి గారు కోరిన విధంగా మిషన్ కాకతీయ మీద పెట్టండి, మిషన్ భగీరథ మీద పెట్టండి. దాంతో పాటు అధ్యక్ష నల్లగొండ జిల్లా అభివృద్ధి మీద కూడా ఒకరోజు ప్రత్యేకంగా చర్చ పెట్టండి అధ్యక్ష. కానీ ఈ రకంగా మధ్య లేచి మళ్ళా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. రెండోది అధ్యక్ష, మంత్రి గారి వైఖరి ఎట్లుందంటే వెంకన్న వైఖరి, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, అట్లున్నది ఆయన వైఖరి అధ్యక్ష. ఆయననేమో అడగదు అధ్యక్ష, ఆయన ఏమంటారు అధ్యక్ష, నాగార్జున సాగర్ కట్టింది ఎవరు, ఇది కట్టింది ఎవరు, అది కట్టింది ఎవరు, అది చెప్పొచ్చాడు. ఆయనేమో డబ్బా కొట్టుకోవచ్చాడు. కానీ సమైక్యాంధ్రలో అన్యాయం జరిగింది కాబట్టే మళ్ళీ 2014 మీరు మాట్లాడుండ్రు. అప్పుడు జరిగిన తప్పులు ఎత్తి చూపుతేనేమో ఇబ్బంది అవుతున్నది. కానీ అప్పుడు కట్టిన ప్రాజెక్టులకు మాత్రం డప్పు కొట్టుకోవడం మాత్రం ఆయన చేస్తారట. ఇంకొక మాట అధ్యక్ష, మంత్రి గారికి నేను కోరుతా ఉన్నా, దయచేసి మీరు హౌస్లో ఉన్నారు. పోయిన సెషన్లో విద్యుత్ శాఖ శ్వేతపత్రం ప్రచురించింది. విద్యుత్ శాఖ వైట్ పేపర్ మీద అధ్యక్ష మంత్రి గారు చెప్పిందానికి చెప్తున్నా అధ్యక్ష. అరే ఆయన తప్పుదో పట్టిస్తే ప్రజలను మంచిది కాదు అధ్యక్ష. 24 గంటల కరెంట్ ఇవ్వలేదు అని మాట్లాడిండు. ఇదే హౌస్ లో
మీ డిప్యూటీ సీఎం చెప్పిండు, అది చెప్తున్నా వినండి, ఓపికగా వినండి. మీ డిప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో నుంచే కోట్ చేస్తున్నా. మీ డిప్యూటీ సీఎం గారే చెప్పిండ్రు, కేసీఆర్ గవర్నమెంట్ లో అత్యధికంగా యావరేజ్ గా 19.2 గంటల కరెంటు, 24 గంటల కరెంటులో యావరేజ్ 19.2 అవర్స్ ఇచ్చినామని చెప్పి మీ డిప్యూటీ సీఎం చెప్పిండ్రు. కాదంటే మీరు పోయి మీ డిప్యూటీ సీఎం తో పంచాయతీ పెట్టుకోండి, ఆయన అటు ఎందుకు చెప్పిండో అడుక్కోండి. ఇంకొక మాట, లాగ్ బుక్లు అన్నారు అధ్యక్ష. మేము అంటున్నా అధ్యక్ష, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నది, ఎక్కడ చూసినా ఇవాళ మొత్తం కాంగ్రెస్ ప్రకటనలే కనబడుతున్నాయి. అందులో ఏం చెప్తున్నారు అధ్యక్ష? 24 గంటల కరెంటు. నేను వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా, ఈడికెళ్ళి మీ సభ వాయిదా వేయండి అధ్యక్ష, బస్సులు అందరం పోదాం, నల్గొండ జిల్లాకే పోదాం. ఈ రోజు ఏ ఒక్క లాగ్ బుక్ లోనన్నా 24 గంటల కరెంటు వస్తున్నట్టు చూపెడితే మేము మొత్తం శాసనసభాపక్షం రాజీనామా చేస్తామని చెప్పి నేను ఆయన అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు వాళ్ళేమో ప్రచారం చేయొచ్చు, పద్ధతి కాదు అధ్యక్ష. మాట్లాడుతుంది ఒకటి, వారు ఇంకొకటి చెప్తా ఉన్నారు. ఇంకొక మాట అధ్యక్ష, ఇంకొక మాట అధ్యక్ష, ఇంకొక మాట. మంత్రి గారు నేను కోరుతా, అన్నదాతల గురించి మాట్లాడుతున్నా, అన్నదాతల గురించే మాట్లాడుతున్నా సార్, అన్నదాతల గురించి మాట్లాడుతున్నా. మంత్రి గారు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాలి, ముఖ్యంగా నల్గొండ జిల్లా మంత్రి గారు. అధ్యక్ష, కేసీఆర్ ప్రభుత్వంలో నల్గొండ జిల్లాకు జరిగింది ఏంది అంటే ఒక్క నిమిషంలో చెప్పాలి అంటే అధ్యక్ష, భారతదేశం మొత్తంలో తెలంగాణ నెంబర్ 1 స్థాయికి చేరుకుంటే ధాన్యం పండించడంలో, ధాన్యం ఉత్పత్తిలో, అందులో ఉమ్మడి జిల్లా తీసుకుంటే అధ్యక్ష, మొత్తం తెలంగాణనేమో భారతదేశంలో ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 అయితే, తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాల్లో వరి ధాన్యం పండించడంలో నెంబర్ 1 జిల్లా నల్గొండ జిల్లా అనే మాట నేను గౌరవ మంత్రి గారికి చెప్తా ఉన్నా అధ్యక్ష. అత్యధికంగా ధాన్యం పండింది నల్గొండ. ఇది వారు తెలుసుకోవాలా, తెలుసుకొని మాట్లాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇక మీరు దాని మీద మళ్ళీ ప్రత్యేకంగా చర్చకు అవకాశం ఇస్తానంటే మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, 10 ఏళ్లలో రైతు బంధు మాత్రమే కాదు అధ్యక్ష, ఒక్కటి కాదు అధ్యక్ష, సకాలంలో ఎరువులు, విత్తనాలు, 2603 వ్యవసాయ రైతు వేదికలు, ఇవన్నీ పెట్టడంతో పాటు వ్యవసాయ విస్తరణ, ఎందుకంటే వ్యవసాయ స్థిరీకరణ జరగాలంటే వ్యవసాయ విస్తరణ జరగాలి, అందుకే ఇవన్నీ కూడా తీసుకున్నాం అధ్యక్ష. అందులో భాగంగా వచ్చిందే రైతు బంధు. అధ్యక్ష, మా కమిట్మెంట్ రైతుల విషయంలో చెప్పాలంటే మా కమిట్మెంట్ ఒకటే చెప్పొచ్చు అధ్యక్ష. మా మెడ మీద కత్తి పెట్టిను, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారా పెట్టరా అని ఆనాడు మా మెడ మీద కత్తి పెడితే 30,000 కోట్ల రూపాయల అదనపు రుణాన్ని కూడా వదులుకున్నాం, ఆ రుణ పరిమితిని కూడా వదులుకున్నాం. కానీ పెట్టి పరిస్థితుల్లో పెట్టం, మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పిన కమిట్మెంట్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష. మరి ఇప్పుడు వీరు పెడతారా పెట్టరా, పైన వాళ్ళు చెప్పినట్టు వింటారా వినరా అని చెప్పి రైతులు కూడా చూస్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఆనాటి పరిస్థితి అధ్యక్ష, రైతు బంధు గురించి ఒక మాటలో చెప్పాలి అంటే పేరు పెడుతున్నారు గౌరవ సభ్యులు గారు సార్ మీ ద్వారా కేటీఆర్ గారికి రిక్వెస్ట్ చేస్తాం. లాస్ట్ 10 years మీ రూల్లో 1 ఎకరానికి ఎక్స్ట్రా ఇరిగేషన్ వాటర్ వచ్చింటే నల్గొండకు, అది బునియాద్ గాని కానీ, ధర్మారెడ్డి కాలు, బ్రాహ్మణవెల్లని కానీ, సొరంగం కానీ, గన్నమల్ల కానీ, బస్వాపూర్ కానీ, ఏ ఒక్క ప్రాజెక్ట్ కాదు కదా, మూసి కాలువలు ఈ డ్రైనేజ్ నీళ్లకు వ్యవసాయాన్ని వాడుకుంటానికి కూడా 100 కోట్లు ఇవ్వలే. ఈ ఏమంటారు అధ్యక్ష, మిస్గైడ్ చేస్తున్నాను. నల్గొండ జిల్లాలో ఎక్కువ ధాన్యం పండింది. ఎట్లా పండింది అధ్యక్ష? ఆనాడు ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ పూర్తి చేసిన సాగర్ డ్యామ్తో 8 lakhs ఎకర్స్, ఏఎంఆర్పి ప్రాజెక్టు ఎన్టీ రామారావు మొదలు పెడితే ఆ తర్వాత డిస్ట్రిబ్యూట్ కెనాల్తో 400 కోట్లతో నేను రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు పూర్తి చేస్తే వచ్చిన పంట. ఈసారి మన పోయినసారి అధ్యక్ష క్రాప్ హాలిడే. ఎందుకు క్రాప్ హాలిడే? ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి బిర్యానీ పెట్టి వీళ్ళ ఫ్రెండ్షిప్ వేరే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అధ్యక్ష, అరే ఆగబా బాబు నీకు చెప్తా, మా బాధ చెప్తా నేను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పోతిరెడ్డిపాటి 88,000 టీఎస్కే అయితే 44,000 పెంచితేనే సొంత పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డితో కొట్లాడినా నేను. సొంత పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడినా. పులిచింతలో 3వ పంటకి ఇస్తే కొట్లాడినా. నా సొరంగం ఇవ్వకుండా, నా బ్రాహ్మణ వెళ్ళని ఇవ్వకుండా నువ్వు ఎందుకు 3వ పంటకు నీళ్ళు ఇస్తున్నావు కొట్లాడినా. వీళ్ళు సార్ నల్గొండ జిల్లాల అంత బ్రహ్మాండంగా పంట పెరిగి నీళ్ళు ఇచ్చుంటే ఏకలింగం గెలుస్తారా సార్? అందరూ 60-70 మెజార్టీతో గెలిచినాం. ఇలా ఓట్లు వేసేవారు కదా, మోసం చేసి నల్గొండని. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు మూసిని క్లీన్ చేసి మమ్మల్ని బతుకునిద్దామంటే దానికి అడ్డపడుతుంది సార్. మేము బతకాలని లేదు, ఇంత విషయం ఇచ్చి చంపండి నల్గొండని, నల్గొండ ప్రజలు చంపండి, బాగుపడుతుంది కలిసి రాండి సార్. ఒక్కసారి మా ఊర్లో అనుకోండి, బ్రాహ్మణ వెళ్ళేలా పక్కకు మూసిపోతుంది. ఏడుపోస్తా వీళ్ళని చూస్తే ఈ అజ్ఞానులు ఎట్లా ఈ సభకు వస్తున్నారు. ఒకసారి ప్రపంచ దేశాలంతా కూడా ఇంత ఖర్చు పెట్టైనా ఆరోగ్యాన్ని ముఖ్యం సార్. వ్యవసాయానికి ఒక నీళ్లు ఇవ్వలే,
మిషన్ మీద 6,000 కోట్ల టెండర్ పెట్టి డ్రా చేసుకుండ్రు. ఇవన్నీ లెక్కలతో సహా నా దగ్గర ఉన్నాయి. కానీ కేటీఆర్ చెప్తాను తప్పు చేయకు. ఒక్క ఎకరం నీళ్ళు ఇవ్వలే. మా ప్రాజెక్టులే ఎన్టీ రామారావు పుణ్యమని ఏఎంఆర్పి, రాజశేఖర్ డిస్ట్రిబ్యూషను, మా రేవంత్ రెడ్డి గారి పుణ్యాన 2 నెలల్లో సొరంగం, బ్రాహ్మణవెల్లిల, గన్నవల్ల, బస్వాపూర్ పూర్తి చేసుకుంటాం. జిల్లా మొత్తం సస్యశామనం చేసుకుంటాం. మీరు ఎన్ని అడ్డపడ్డా, బీజేపీ వాళ్ళు అడ్డం పడ్డా, మూసీని క్లీన్ చేయించుకొని మేము బతికే కోరిక, మేము కూడా బతకాలి. అది చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా వాళ్ళకు కూడా జ్ఞానోదయం కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా అధ్యక్ష.